ఒరే దాము, ఇలా బాగుందా? టచ్ చేయమంటావా? బాగుందిలేరా. షూరా? షూర్. ఓకే పదా. రైట్. రే వీళ్ళ దగ్గర నాకు మంచి పేరుంది, నువ్వు పాడు చేయకు. నాది కూడా మంచి పేరే. ఒక్కసారి నొక్కొచ్చుగా. ఎక్కువ సార్లు నొక్కితే తొందరగా బయటకు వస్తారు. ఆహా. బర్త్డే ఫోటోలు తెచ్చానండి. రండి రండి, లోపలికి రండి. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. సరే రారా. ఏంటి ఈవెంట్ చుట్టానికైనా నేను నుంచి తగ్గేదైపోయావు? ఆ 50,000 ఇప్పుడు ఇచ్చేస్తావా? ఒరే దామ్, ప్రీతి కప్లో చాలాసార్లు కాఫీ తాగుండొచ్చు కదా. ఇందులో తాగడానికి కూడా ఛాన్సులు ఉన్నాయి లేరా. తాగు. ఈ ఇంట్లో తాగే కప్పులో లేకపోతే నీళ్ళంటల కోసం పక్కన పెట్టిన కప్పులో. హాయ్. హాయ్. ఫొటోస్ చాలా బాగా వచ్చాయండి. కాదు, మేము అందంగా ఉన్నాం కాబట్టి ఫోటోలు కూడా. బామ్మగారు ఇంట్లోనే ఉన్నట్టున్నారు. అవునండి. ఆ ఫోటో తీస్తుండగా బామ్మగారు పక్కకి తిరిగిపోయారండి. ఆ ఫోటోలో నాన్నగారిని రమ్మంటే రాలేదండి. ఇది బాగుంది కదా ప్రీతి గారు. ఇతను రవి అని నా బెస్ట్ ఫ్రెండ్ అండి. హాయ్. హలో రవి. మీరేం చేస్తుంటారు? కళాంజలి ఉంది కదండి, దాంట్లో. సేల్స్మేనా? కాదండి. సూపర్వైజరా? కాదండి, ఎండి. కళాంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా ఫాదర్ చైర్మన్. నిజమా? ఓ, లాస్ట్ సంక్రాంతికి మా డాడీ మీ కళాంజలి నుంచి ఒక గాగ్రా చోళి తీసుకొచ్చారండి. ఆ డిజైన్ నచ్చక నేను ఎక్స్చేంజ్ ఆఫర్ గురించి అడిగాను. అక్కడ నల్లగా ఆన్యా సోమ్ బొట్టు పెట్టుకున్న అతను నో ఎక్స్చేంజ్ అన్నాడండి. ఏం పర్లేదు, ఇప్పుడు తీసుకురండి. ఈ మధ్య మీలాంటి వాళ్ళ కోసం అలాంటి ఎక్స్చేంజ్ ఆఫర్ ఒకటి పెట్టాడు మా రవి. ఎక్స్చేంజ్ మేళా. నిజమా? యా. మీరు మాట్లాడుకుంటుండండి. బామ్మగారి దగ్గరికి వెళ్ళి నేను బిల్లు కలెక్ట్ చేసుకుని వస్తాను. బామ్మగారు, బామ్మగారు. మీరు ఎంబీఏ చేస్తున్నారని చెప్పాడు. నాకు అసలు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తే తప్పనిసరి చదువుకుంటున్నాను. నాకు కూడా బిజినెస్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదండి. మా నాన్నే బలవంతంగా తోస్తాడు. అసలు నేను పైలట్ అవ్వాలనుకున్నాను, ఫ్లైంగ్ కూడా నేర్చుకున్నాను. రియల్లీ? నాకు కూడా ఫ్లైంగ్ అంటే చాలా ఇష్టం. ఈ విషయం నాతో ఎప్పుడు చెప్పలేదే. ఇప్పుడు చెప్తున్నానుగా, నాకు ఫ్లైంగ్ అంటే చాలా చాలా ఇష్టం. అసలు నువ్వు ఫోటోలు బెడ్రూమ్లోకి వెళ్ళి చూసుకోవచ్చుగా. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని డైరెక్ట్గానే చెప్పొచ్చుగా. ఇంకేంటండి విశేషాలు? నేను బయలుదేరుతానండి. అదేంటండి సడన్ గా? ఇంకేంటి విశేషాలంటే బయలుదేరమనే అర్థం. ఐఎమ్ సారీ, ఐ డిడ్ంట్ మీన్ దట్. ఇట్స్ ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్.